అదే నమస్కారం. ఏపీలో రేపు జూలై 22వ తారీఖున తల్లికి వందనం కింద ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటే అంతమందికి 13,000 రూపాయలు వారి తల్లుల ఖాతాల్లో పడుతున్నాయి. మనకున్న సమాచారం మేరకు 10,200 కోట్ల డబ్బు అయిపోతున్నారు. అప్రాక్సిమేట్లీ 42,70,000 మంది తల్లుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. పిల్లకాయలు ఆడలైనా మగవాళ్ళైనా మొత్తం చదువుకున్న పిల్లలు ఎంతమంది అంటే దగ్గరగా 65 లక్షల మంది తేలారు. సో ఈ 13,000 రూపాయలు మీ అకౌంట్లో పడాలి అన్నప్పుడు లాస్ట్ టైం పడ్డాయి కాబట్టి మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంది. ఈ కేవైసీ బ్యాంక్కి వెళ్ళి మీ ఆధారు బ్యాంక్ ఖాతా రెండు అప్డేట్ లేదో చెక్ చేసుకోండి. తర్వాత ఒకవేళ తల్లి కనుక లేకపోతే తండ్రి ఖాతా కానీ గార్డెన్ ఖాతాలో కానీ వేస్తారు. ఈసారి అనాథ పిల్లలు కనుక ఉన్నట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళకు సంబంధించి అకౌంట్స్ అవి ఓపెన్ చేసి కలెక్టర్ గాను ఎవరో గార్డెన్గా ఉండేలాగా ఆ అమౌంట్ కూడా వేస్తున్నారు. రేపు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ డబ్బు అనేది వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. సో 22వ తారీఖున 13,000 రూపాయలు పర్ హెడ్ చొప్పున అమౌంట్ పడతాయి. 15 రూపాయలు అన్నారు కదా, 13,000 ఏంటి అన్నప్పుడు ఆ 2,000 వచ్చేసి స్కూల్ డెవలప్మెంట్కి యాక్టివిటీస్కి మొత్తం వాడతారు. వాడింది ఎంత ఏంటి మొత్తం ఖర్చులు కూడా ఉంటాయి. సో వీళ్ళు ఎంతైతే చెప్పారో ఇంట్లో ఎంతమంది చదువుకుని ఉంటే అంతమందికి డబ్బులు వేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తుంది. ఒకరికి 1,000 15,000 వేస్తామని చెప్పేసి ఆ డబ్బుల్ని పక్కదారి పట్టించి మిగతా డబ్బులు మాత్రం వేసేసి కొంతమంది వేయకుండా ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, వైసీపీ వాళ్ళు చెప్పినట్టు ఎంతమంది అంతమందికి వేస్తామని చెప్పేసి ఒకరికే వేసారు వాళ్ళు. ఇలా టీడీపీ కూటమి ప్రభుత్వం చేయట్లేదని చెప్తున్నా. ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వేస్తున్నారు. ఓకేనా? అండ్ బ్యాలెన్స్ డబ్బులు ఏదైనా అట్టి పెడుతుంటే 15,000 2,000 రూపాయలు అంత కూడా స్కూల్ డెవలప్మెంట్కి అన్నిటికీ కూడా డెవలప్మెంట్ పర్పస్ వాడుతున్నారు. దానికి ఒక అంటే దాన్ని ఒక అకౌంట్ లాంటివి కూడా మెయింటైన్ చేసి లెక్కలు కూడా మొత్తం స్కూల్ పిల్లల యొక్క తల్లిదండ్రులు వెళ్ళి అడిగితే ఆ డబ్బులు లెక్కలు కూడా చెప్తారు.